గుడ్ మార్నింగ్ అండి. టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ నెంబర్ సిరీస్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ నెంబర్ సిరీస్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్లో మనం ఫస్ట్ మోడల్ నేర్చుకుందాము. ఆ ఫస్ట్ మోడల్లో ఏంటంటే ఇంక్రీజింగ్ మెథడ్. సో ఇంక్రీజింగ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఎడిషన్ అంటే ఏంటంటే గ్రాడ్యువల్గా ఈ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే గివెన్ నెంబర్స్ ఉన్నాయో అవి గ్రాడ్యువల్గా మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి. అంటే +2 +3 +4 అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అదే మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోతాయి, అంటే స్పీడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఎడిషన్ స్లోగా నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, మల్టిప్లికేషన్ ఏంటంటే స్పీడ్గా ఇంక్రీజ్ అవుతాయి. అయితే సో ఇక్కడ మనకు ఆల్రెడీ టేబుల్స్ తెలుసు కదండి. ఇప్పుడు చూడండి 4 2s 8 అని రాయగలము. అంటే 4 + 4 అంటే 2 టైమ్స్ చేస్తే 8 వస్తుంది, 4 × 2 చేస్తే 8 వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ చూడండి 3 4 and 4 2 6 6 2 9 9 2 13. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 and 4? ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది ఒకసారి చూస్తే 3కి 4కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అవుతుంది? +1 వస్తుంది కదా. నెక్స్ట్ 4కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది? +2 యాడ్ చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? +3 యాడ్ చేస్తే 9 వస్తుంది. అలానే 9 + 4 యాడ్ చేస్తే మనకి 13 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే 1 2 3 4 అయిపోయింది కదా. మనం ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి అని అంటే మనం +5 యాడ్ చేయాలి కదా. అందుకు 1 2 3 4 అయిపోయినాక నెక్స్ట్ నెంబర్ 5 కదా. సో 13 + 5 ఎంత? 18. సో 18 ఇస్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఏంటి అని అంటే +1 +2 +3 +4 +5. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. సెకండ్ ప్రాబ్లం 1, 2, 4, 7, 11. సో ఏంటి అని అంటే ఇక్కడ 1, 2, 2, 4, 4, 7, 7, 11. సో ఇక్కడ ఈ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? సో ఇక్కడ ఈ డిఫరెన్స్ని బట్టి మనం నెక్స్ట్ ఆన్సర్ని రాయగలుగుతాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1కి 2కి డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు? +1 ఉంది కదా. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి +1 యాడ్ చేస్తే మనకి 2 వస్తుంది, 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది, అవునా. 4కి ఎంత యాడ్ చేస్తే 3 యాడ్ చేస్తే 7 వస్తుంది. అలానే 7కి ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది, 7కి 4 యాడ్ చేస్తే 11 వస్తుంది, 11కి 5 యాడ్ చేస్తే 16 అవుతుంది. సో 16 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి 4, 9, 14, 19, 24. ఇక్కడ చూడండి 4కి 9కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 4 and 9? సో ఇక్కడ ఏంటి అని అంటే 4కి 9కి +5. అలానే 9కి 14కి డిఫరెన్స్ ఎంత? +5. అంటే +5 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది అంతే. సో ఇక్కడ 5 యాడ్ చేస్తూ వెళ్దాం. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే ఈ కాన్స్టెంట్ నెంబర్ ఏదైతే ఉంది +5 ఉంది కదా. సో +5ని యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అలానే 24కి +5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 29 అనేది వస్తుంది కదా. చూడండి ఈ 5 అనేది కాన్స్టెంట్ నెంబర్, ప్రతి నెంబర్కి కూడా +5 యాడ్ చేస్తున్నారు. సో 24 + 5 ఎంత అవుతుంది? 29 అవుతుంది. 29 ఇస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఇక్కడ చూడండి 1, 2, 2, 5, 5, 10, 10, 17. అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 నెంబర్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే +1 యాడ్ చేస్తే, 2కి +3 యాడ్ చేస్తే, నెక్స్ట్ 5కి +5, 10కి +7. సో అంటే ఇక్కడ 1 3 5 7 అనేటివి ఆడ్ నెంబర్స్. ఓకే. ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇవి ఆడ్ నెంబర్స్. అంటే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? మనకి 9 అనేది నెక్స్ట్ ఆడ్ నెంబర్ కదా. సో 2కి +3 యాడ్ చేస్తే 5 వచ్చింది, 5కి +5, 10కి +7. సో 17కి మనం ఏం యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి. 17కి 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 26 వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అన్నట్టు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి 2, 3, 5, 8, 13. సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ నెంబర్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే మనకి చూడండి 2కి 3 యాడ్ చేస్తే 5 వస్తుంది, 5కి 3 యాడ్ చేస్తే 8 వస్తుంది, 8కి 5 యాడ్ చేస్తే 13 వస్తుంది. సో ఈ సిరీస్ని మనం ఏమంటామంటే ఫిబొనాచి సిరీస్ అని అంటాం. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ సిరీస్ అండి. సో ఏంటి అని అంటే బిఫోర్ నెంబర్ని మనం యాడ్ చేస్తాం, యాడ్ చేసి నెక్స్ట్ నెంబర్ రాస్తాం. ఓకే. సో దాన్ని ఫిబొనాచి సిరీస్ అంటాము. సో ఇక్కడ ఏంటి 2కి 3 యాడ్ చేస్తే 5 వచ్చింది, 5కి 3 యాడ్ చేస్తే 8 వచ్చింది, 8కి 5 యాడ్ చేస్తే 13 వచ్చింది. సో 13కి బిఫోర్ నెంబర్ ఏముంది? 8 ఉంది. అంటే 13కి 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 21 వస్తుంది. 21 ఈజ్ ద ఆన్సర్. ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ ఫిబొనాచి సిరీస్.
నెక్స్ట్ చూడండి మల్టిప్లికేషన్ మెథడ్. ఈ మల్టిప్లికేషన్ మెథడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే నెంబర్స్ అనేవి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోతాయి, అంటే స్పీడ్గా తొందరగా మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో ఏంటి, 1ని దేంతో చేస్తే 1 వస్తుంది, ఇంటూ 1 చేస్తే 1 వస్తుంది. అలానే 2తో మల్టిప్లై చేస్తే 1కి 2 వస్తుంది. అలానే 2ని దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, 2 3 6. కాబట్టి చూడండి ఇక్కడ 6ని 4తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. అలానే నెక్స్ట్ నెంబర్ 5 కదా, 24ని 5తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. అలానే 120ని 6తో మల్టిప్లై చేయాలి. 5 కంప్లీట్ అయింది కదా 6. సో 6తో మల్టిప్లై చేస్తే 720 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి 6 12 24 48 96. 6ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, 2తో. 12ని 2తోటి. అలానే 24ని 2తోటి. అంటే మనకి కాన్స్టెంట్ నెంబర్ అంటే 2 టేబుల్ యూస్ చేస్తున్నాం. ఓకే. 24ని 2తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది. 48ని 2తో మల్టిప్లై చేస్తే 96 వస్తుంది. అలానే 96ని 2తో మల్టిప్లై చేస్తే 192 వస్తుంది. సో 192 అనేది ఏంటంటే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి 1, 2, 8, 48. సో ఇక్కడ ఏంటి అని అంటే 1, 2 డిఫరెన్స్ ఏముంది, 2కి 8 ఎలా ఉంది, 8కి 48 ఏముంది చూడండి. ఇక్కడ 1, 2కి 2 కదా, అంటే 2తో మల్టిప్లై చేస్తున్నాం. అలానే 2ని 4తో మల్టిప్లై చేస్తున్నాం, అంటే 8ని 6తో మల్టిప్లై చేయాలి, అంటే 8 6 48 కదా. సో అంటే ఏంటంటే ఇక్కడ మనం ఈవెన్ నెంబర్స్ యూస్ చేస్తున్నాం, అంటే ఈవెన్ నెంబర్ని యూస్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఇంక నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి 8, అంటే 48ని 8తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి 304 వస్తుంది. సో అది ఆన్సర్. నెక్స్ట్ చూడండి 1, 2, 6, 30. సో ఇక్కడ 1కి 2కి డిఫరెన్స్ ఏముంది, 2కి 6 డిఫరెన్స్ ఏముంది. సో 2ని మనం 1ని 2తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. 2ని 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 3ని 5తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. అంటే నెక్స్ట్ నెంబర్ రావాలి అని అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. అంటే 7తో మల్టిప్లై చేయాలి అని అంటే ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి 7తో మల్టిప్లై చేస్తే 30 × 7 ఎంత, 210, అంటే 3 7s 21, కాబట్టి 210 ఈజ్ ద ఆన్సర్. సో మల్టిప్లికేషన్లో చూడండి మనకి ఈవెన్ నెంబర్సే రావచ్చు, ఆడ్ నెంబర్సే రావచ్చు, ఆర్ ప్రైమ్ నెంబర్సే రావచ్చు. ఓకే. సో కాన్స్టెంట్ నెంబర్సే రావచ్చు, ఏ నెంబర్స్ అయినా రావచ్చు మనకి మల్టిప్లికేషన్ మెథడ్లో. సో ఇలా వచ్చినప్పుడు అసలు ఎలా ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాగైనా ఇవ్వచ్చు, కాకపోతే మనం అక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఏంటి అని అంటే ఇక్కడ ఏమి సిరీస్ ఇచ్చారు, ఏవి ఇలా అడిషన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.